హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్ మసాలాలతో చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి. కర్రీ చపాతీ, రైస్, పూరీలోకి చాలా బాగుంటుంది. దీన్ని చాలా ఫాస్ట్గా టేస్టీగా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అందులో 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు చికెన్కి పట్టేటట్టు 5 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే నీచు వాసన కూడా పోతుంది. ఈ విధంగా వేయించుకున్న తరువాత 1.5 స్పూన్ వరకు మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. చికెన్కి కారం పట్టేటట్టు 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 20 మినిట్స్ వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 1/2 గ్లాస్ వాటర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మసాలా కోసం మిక్సీ జార్లోకి 3 స్పూన్ల వరకు ధనియాలు తీసుకోవాలి. దాల్చిన చెక్క, 10-11 మొగ్గలు, ఈ సైజ్ కొబ్బరి ముక్కను తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. అల్లం తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. ఒక వెల్లుల్లి వేసుకోవాలి. వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సగం స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలాలను యాడ్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మసాలాను వేయించుకోవాలి. మసాలా ఎంత బాగా వేగితే కర్రీకి అంత మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వాసన పోయి ఆయిల్ తేలేంత వరకు మసాలాను ముందుగా ఉడికించుకున్న చికెన్ను యాడ్ చేసుకోవాలి. మసాలా చికెన్ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మంటను 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, ఈ విధంగా చికెన్ కర్రీని సింపుల్గా, టేస్టీగా, తక్కువ టైంలోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.